హెచ్సియు భూముల కుంభకోణం, భూముల ధారాదత్తం లేకపోతే భూముల్ని ఆక్రమించడం, భూముల్ని స్వాధీనం చేసుకోవడం అన్న విషయం గత 2 రోజులుగా తెలంగాణను కుదిపివేస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ భూమి మా యూనివర్సిటీ సొంతం, ఎవరు కూడా అందులో వేలు పెట్టడానికి వీల్లేదు, ఎన్నో వన్య ప్రాణాలున్నాయి అండ్ న్యాచురల్ సంపదని ఎవరూ కొల్లగొట్టడానికి వీల్లేదు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారంట. అండ్ పెద్ద యుద్ధమే జరుగుతుంది తెలంగాణలో. ఇక్కడ ఈ హెచ్సియు భూముల కుంభకోణం ఈనాటిది కాదండి. మొత్తం దీనికి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు. గవర్నమెంట్ భూములను లేకపోతే యూనివర్సిటీ భూములను గంపగుత్తగా మినిమం డబ్బులకి అంటే ఎకరం 50,000కి కట్టబెట్టాలని చూశాడు ఒక బిల్లీరావుకి. ఆయన అసలు పేరు అహోబిలరావు, అందరూ ముద్దుగా బిల్లీరావు అని పిలుస్తారంట. ఆ బిల్లీరావుకు ఈ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీలో కూడా భూమిని నేను ఇస్తాను నీకు అని చెప్పేసి హామీ ఇచ్చాడు. వితిన్ కంపెనీ ఏర్పాటు చేసిన 4-5 రోజులకే 800 ఎకరాలను కట్టబెట్టాలని చూశాడు చంద్రబాబు నాయుడు. ఎంతటి పెద్ద స్కామో మీరు ఆలోచించండి. ఒక కంపెనీ వచ్చేసి నేను ఏదో చేస్తానంటే ఆ కంపెనీ ప్రొఫైల్ చూసి గతంలో ఏం చేశారు, వాళ్ళు చేయగలరా లేరా, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పైగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు పెట్టేసి 800 ఎకరాలను చంద్రబాబు నాయుడు హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని బిల్లీరావుకి ఒలింపిక్స్ కోసం ఎవరెవరో తయారు చేస్తాను, స్టేడియంలు కడతాను, అది కడతాను, ఇది కడతాను అని చెప్తే అతనికి ధారాదత్తం చేశాడు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2006 నుంచి నలిగి 2024లో హైకోర్టు తీర్పిచ్చింది. ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుంది. బిల్లీరావు, ఢిల్లీరావు, గల్లీరావు, ఈ రావులకు ఎవరికి చెందదు అని చెప్పేసి సంచలన తీర్పిచ్చింది. ఇప్పుడు ఆ భూముల గురించే తెలంగాణలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. నాకు తెలిసి టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు. కానీ స్వయంగా చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, ఐఎంజీ భారత్ అనే ఫేక్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం 2003లో కట్టబెడితే రాజశేఖర రెడ్డి గారు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఎందుకంటే ఆ బిల్లీరావు కంపెనీనే ఫేక్ కంపెనీ. అసలు కంపెనీ పెట్టిన 4 రోజులకే 800 ఎకరాలు, ఎకరం 50,000కు ఎలా ఇస్తారండి? అప్పట్లోనే ఆ భూమి విలువ ఎకరం ₹1,00,00,000 అప్పట్లోనే. ఇప్పుడు 100 కోట్లు ఉంటుంది, 50 కోట్లు ఉంటుంది ఎకరం, అది వేరే విషయము. అప్పట్లో ఎకరం ₹1,00,00,000 అయితే మన బిల్లీరావుకి కేవలం 50,000కే కట్టబెట్టాలని చూశాడు చంద్రబాబు నాయుడు. ఎంతటి స్కామో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దిస్ ఈజ్ అభివృద్ధి, దిస్ ఈజ్ విజనరీ. అర్థమైందా? ఇవన్నీ దాచిపెట్టి మూసిపెట్టి నేను విజనరీ, నేను సంపద సృష్టిస్తా, ఎవరికి బిల్లీరావు కను సంపద సృష్టించేది? సారీ అండి, నాకు తెలియదు. ఇంకా ఎకరం ₹1,00,00,000 అనుకున్నా. అప్పట్లోనే ఎకరం 10 కోట్లు విలువ చేసే భూమిని బిల్లీరావుకి 50,000కు, ఇక్కడ 50,000కి ఇచ్చారా, ₹1,00,000కి ఇచ్చారా, అదొక పెద్ద దరిద్రం. అయితే బిల్లీరావు కంపెనీ పెట్టిన 5 రోజులకే ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంది, ఏం చేస్తుందని తెలుసుకోకుండా 10 కోట్లు విలువ చేసే భూమిని 50,000కు, అది కూడా ఏదో ఒలింపిక్స్లో మెడలు తెస్తాడంట, వడలు తెస్తాడంట, పకోడీలు తెస్తాడంట అని చెప్తే కట్టబెట్టడము అది విజనరీ అండి. మొత్తం ఈ స్కాములకు ఆద్యుడు చంద్రబాబు, ఈ దరిద్రాలకు ఆద్యుడు చంద్రబాబు, ఈ మోసాలకు ఆద్యుడు చంద్రబాబు. చంద్రబాబుకు తెలిసింది ఏందిరా అయ్యా అంటే ఇలా మోసం చేయడము, ఎవరినో ఒకరిని బినామీని తీసుకొచ్చి అతను ఖచ్చితంగా బిల్లీరావు ఈజ్ బినామీ టు చంద్రబాబు. ఇంకా దాంట్లో డౌట్ ఏముందండి? 850 ఎకరాల గవర్నమెంట్ భూమిని 5 రోజుల క్రితం కంపెనీ పెట్టిన ఎవరికైనా కానీ ఇస్తారా అండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవ్వగలమా అండి? ప్రభుత్వ సొమ్ముని ఇవ్వగలమా అండి? అది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంకా చెప్పుకుంటూ పోతే ఇటువంటి దరిద్రాలు, ఇటువంటి చండాలాలు ఎన్నో ఉన్నాయి. కర్మ. ఇతను ఒక విజనరీ. ఒలింపిక్స్కి 2020కి రెడీ చేస్తాడంట. ఎంతమందిని రెడీ చేసినావు? బా వద్దు.
వద్దులేండి ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే మనకే బాధేస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం, ప్రభుత్వ సొమ్ము 2,86,00,000 ఎవరికి ఇస్తారండి? సిద్ధార్థ్ లూత్రాకి తన కేసులు వాదించినందుకు ఇస్తావా నువ్వు? ఇదేనా చంద్రబాబు రాజనీతి? ఇదేనా విజనరీ? ఆయన ఎవరు? పచ్చళ్ళు అమ్ముకుంటే ఆయన రామోజీరావు చచ్చిపోతే ప్రజల సొమ్ముతో 12 కోట్లు 11 కోట్లు నువ్వు ఖర్చు పెట్టి సంస్మరణ సభ చేస్తావా? ఎవడి సొమ్మది? పాలమ్ముతే వచ్చిందా? సినిమాలలో కులుకుతే వచ్చిందా లెక్క? ప్రజలు రక్తం చిందించి కష్టపడితే వచ్చింది. మన ఆస్తి, మన ప్రభుత్వ ఆస్తి 850 ఎకరాలు. అఫ్కోర్స్ ఇప్పుడు తెలంగాణది లేండి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా. అంటే నేను చెప్పేది ప్రజల ఆస్తిని. దాన్ని తీసుకెళ్ళి బిల్లీరావుకి ఇస్తావా? ఎవడా బిల్లీరావు ఎవడు? పిల్లిరావు ఎవడు? ఆ ఎలకరావు ఎవడు? ఎవరు? వీళ్ళ మనుషులే. ఎట్టిస్తారండి? కొంచెమైనా తెలివి ఉండాలి కదా మనిషి జన్మెత్తినాక. ఒలింపిక్స్కు తయారు చేస్తాడట 850 ఎకరాలు బిల్లీరావుకి. అవ్వా, ఇట్లాంటి 1-2 కాదు, 2 ఎకరాలు ఉండేవాడు ఇప్పుడు అన్ని వేల కోట్లకు ఎట్లా అధిపతి అయినాడు అనుకుంటున్నారు? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు 1995 నుంచి 2004 వరకు చేసిన ఘనకార్యాలు సోషల్ మీడియా లేదు, ఎవరికి తెలిసేది కాదు. ఇంకా ఈయన గురించి పచ్చ మీడియా ఉదరగొట్టేది. ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా, ఎన్ని చేసినారో ఒకసారి మీరు ఊహించుకోండి.